చెప్పండి అన్న, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చింది, బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. నచ్చింది. ఇంతకుముందు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పథకాలు కానీ మాకు అసలు అంతెందుకన్నా చంద్రబాబు గవర్నమెంట్లో మాకు ఒక రూపాయి వచ్చింది లేదు. జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లల చదువులకు కానీ ఇంకో దానికి కానీ దేనికైనా కానీ సంవత్సరానికి వచ్చి దాదాపుగా 70-80 వేల రూపాయలు మా అకౌంట్లో వచ్చి పడుతున్నాయి. అందుకు నచ్చింది డబ్బులు వచ్చి పడినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టేనా అన్న. ఇంకా అభివృద్ధి అంటే ఇంక అంతకన్నా ఏముంటుంది? అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం బాగుంటేనే కదా అభివృద్ధి ఉన్నట్టు. ప్రతి కుటుంబం బాగుంటుంది, కుటుంబం అభివృద్ధి చెందిందంటే దాని అర్థం అంతా అభివృద్ధి అనే కదా అర్థం. అట్లా డబ్బులు రావడం వేరు, అభివృద్ధి చెందడం వేరు. మీ ఇంటి ముందు రోడ్డు బాగుపడడం అభివృద్ధి, మీ ఇంట్లోకి డబ్బులు రావడం అభివృద్ధి కాదు. రోడ్లు ఒక ప్రభుత్వం అనేది 100 మందిని తృప్తిపరచాలంటే ఎవడి వల్ల కాదు. రోడ్లు అన్ని రోడ్లు పాడైపోయిన రోడ్లు ఎక్కడా లేవు. ఎక్కడో ఒకటి ఉంటే ఈ ప్రతిపక్షాలు ఏంటంటే దాన్నే రాద్ధాంతం చేస్తూ ఉంటాయి. అట్లా మాత్రం అన్ని రోడ్లు పాడైపోయినాయి అనే దానికి ఎక్కడా లేదు. రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి బాగానే ఉంది. ఇంకా గవర్నమెంట్లోకి ఇంతకన్నా కోరుకోవడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది. ఇంతకంటే గవర్నమెంట్ అనేది ఇంతకన్నా ఇంకోటి ఇంకా ఎక్స్ట్రా చేయాలనేది మనం ఎవరి వల్ల కాదు. ఇంక అది జగన్ గారు చేసి చూపించారు. ఇప్పుడు అభివృద్ధి అంటే అన్న, ఉదాహరణకు నాడు తీసుకుందాం. ఇంతకుముందు స్కూళ్ళల్లో అసలు స్కూళ్ళు ఎలాగుండాయో అప్పటికి ఇప్పటికీ రూపురేఖలన్నీ మార్చేసాడు జగన్ గారు వచ్చిన తర్వాత. ఒకప్పుడు సరిగ్గా కూర్చోడానికి బెంచీలు ఉన్నాయి కదా, పాతకాలం బెంచీలు పాతకాలం కుర్చీలు అన్నట్టు ఉండేది. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఒక బల్లలేంటి, పిల్లల చదువులేంటి, అసలు ప్రతి ఒక్కటి నాడు కింద ప్రతి ఒక్కటి స్కూళ్ళతో సహా రూపురేఖలు మార్చేశారు జగన్ గారు. అలాగే ఒక పెన్షన్ తీసుకుందాం. ఇదివరకు రోజుల్లో నాకు బాగా ఐడియా ఉంది. ఇదివరకు రోజుల్లో మా ఇంట్లో వాళ్ళే పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీలకు వెళ్ళి గంటల తరబడి లైన్లో నిలబడి కూర్చుని తీసుకుంటే కానీ పెన్షన్. అది ఎప్పటికీ ఇప్పుడు పుస్తకాలు పెట్టి లైన్లో నెట్టుకుని మధ్యాహ్నానికో సాయంత్రానికో రేపుడుగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉదయం 4 గంటల కాడి నుంచే మొదలు పెడుతున్నారు. ఈ వాలంటీర్లు ఉదయం 4 గంటల కాడి నుంచి 5 గంటల కాడి నుంచి వచ్చేసి మన చేతిలో మనం అప్పటికి నిద్ర కూడా లేకోట్లా వీళ్ళే వచ్చి తలుపులు తట్టి అన్న లేకుండా మీకు పెన్షన్ వచ్చింది తీసుకోండి అని చెప్పని వాళ్ళకు డ్యూటీ లాగా చేస్తున్నారు అన్నమాట. అట్లా చేస్తున్నారు. ఇక ఇంతకన్నా అభివృద్ధి అనేది ఏముంటుంది? అలాగే 45 సంవత్సరాలు దాటిన మహిళలకి ప్రతి కులానికి సంబంధించిన మహిళలకి ఇప్పుడు సపోజ్ ఓసీలు ఉన్నారు, కాపుని ఇస్తున్నారో 15,000 వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, వాళ్ళకి చేదోడు అనే పథకం ద్వారా, చేయూత అనే పథకం ద్వారా వాళ్ళకి కూడా 18,750 రూపాయలు వస్తున్నాయి. ఇక ఇంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఎన్ని లేవు. ఇక అదే అభివృద్ధి అని, ఇంకా అంతకని మించి ఏముంటుంది? ప్రజలందరూ నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అన్న, రేట్లు పెరుగుతాయి. రేట్లు అన్న తర్వాత పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఆ రేట్లు పెంచేది కూడా మన జగనన్న గారితో సంబంధం ఉండదు. ఎందుకంటే పైన కేంద్రం మోడీ గారితో ఉంటుంది అదంతా. ఇంకోటి ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి. మనకి చిన్నప్పుడుతో పోల్చుకుంటే అప్పటికి రేట్లు ఒక రకంగా లేవు. అప్పుడు రూపాయికి ఎన్నో వచ్చాయి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? పోనీ ఇవాళ ఏదన్నా 150 రూపాయలు ఉంది వస్తువు రేటు, అది రేపు పొద్దున్న చంద్రబాబు గారికి కూడా ఎవరైనా వచ్చి 10 రూపాయలు తగ్గిస్తాడు. ఆయన కూడా 10 రూపాయలు వేసి పెంచుకుంటాడు. ఇదేంటంటే ఓన్లీ కేంద్రంతో సంబంధించింది అనమాట. ఇది జగన్ గారు వచ్చి తగ్గించేది, జగన్ గారు వచ్చి పెంచేది ఏమీ ఉండదు. బస్ ఛార్జీలు పెంచారు, జగన్ గారు వచ్చిన తర్వాత 4 సార్లు పెంచారు అంటున్నారు. దీనిపైన వైఎస్ఆర్ అభిమానిగా మీ స్పందన ఏంటి? బస్ ఛార్జీలు పెంచారంటే అన్న, బస్ ఛార్జీలు పెంచడం అనేది అది మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బస్ ఛార్జీలు అనేది మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉన్నా కానీ ప్రస్తుతానికి సంబంధించి కాలానికి సంబంధించి మార్పులు చేర్పులు నడుస్తూ ఉంటాయి. అంతేగాని దీన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకో మాట ఏమంటారంటే ప్రజలు కరెంటు బిల్లులు అనేవి షాక్ కొడుతున్నాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. దీనిపై మీ స్పందన? కరెంటు బిల్లులు పెరిగినాయి అంటే అన్న, మనం ఎంత వాడుకుంటే ఒకప్పుడు ఏసీలో లేవు అన్న. ఇప్పుడు ఏసీలు వచ్చినాయి. ఒక ఇంట్లో 5-6 లైట్లు వెలుగుతున్నాయి. ప్రతి రూమ్కి ఒక ఫ్యాన్ పెట్టుకున్నారు. ఏసీలు ఎంత కాల్చుకుంటే అంతే వస్తుంది. కానీ అది జగన్ వచ్చి పెంచాడు అని చెప్పని దాని గురించి కూడా పెద్ద రాదాంతం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రతిపక్షాలు దాన్ని కూడా పట్టుకుని ఓకే రాదాంతం చేస్తాయి. అవన్నీ కూడా తప్పు. ఎందుకంటే ఎంత వాడుకుంటే అంతే వస్తుంది. అవన్నీ పెద్ద లెక్క కాదు. మనకు జగన్ గారు ఇచ్చే గవర్నమెంట్ పథకాలతో పోల్చుకుంటే ఇవన్నీ పెద్ద లెక్క కాదు. ఓకే, అది రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు విక్టరీ కొట్టబోతున్నారు? 100కి 200% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారం చేజిక్కుందుకుంటారు. 2024 ఏప్రిల్ దాటిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు.
ప్రతిపక్షాలు ఏదో ఊరిని లేనిపోయిన కళ్ళబోలి మాటలు చెప్పి ఏదో జనాన్ని మారుద్దామని చూస్తాయి. కానీ ఏంటంటే జనం కూడా ఎక్కడ చేసేది అక్కడ వేస్తూ ఉంటారు. జనానికి ఎవరు మంచి చేశారో ఏందో మొత్తం తెలుసు. జగన్ గారి పరిపాలన జనానికి చాలామందికి నచ్చింది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటారు. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. చెప్పనా, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే అసలు రోజులు సరిపోవన్నా, కానీ నాకు చేసిన వరకు నేను చెప్తాను. జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి అన్నట్టు జగన్ గారు ఓటు వేసినా అయిపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళకి పథకాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఒకటని కాదు, కాపులకి కాపు నేస్తాం, చదువుకునే పిల్లలకి విద్యా దీవెన, వసతి దీవెన, అట్లాంటి ఇంకా రైతులకి రైతు భరోసా సంబంధించిన ఇంకా పథకాలు. అసలు ఒక్క పథకం అని కాదన్నా, ముసలాళ్ళకి పెన్షన్ కాడి నుంచి 45 ఏళ్ళ వాళ్ళకి పథకాలు. అసలు జగన్ గారి గురించి చెప్పాలంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయన్న. ఆటోల వాళ్ళు కానీ, ట్యాక్సీల వాళ్ళు కానీ, ఇస్త్రీ పెట్టాలి కానీ ప్రతి ఒక్కటి అన్న. జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఈ కులానికి లేకపోతే ఈ మనిషికి పథకం రాలేదనడానికి లేదన్న. ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్ గారు వల్ల వాళ్ళ ఇంటికి ఏదో ఒక రకంగా లబ్ధి చెందింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది అంటూ ఉంటారు, ఈ తెలుగుదేశం సంబంధించిన కానీ జనసేన వీళ్ళు అంటూ ఉంటారు రోడ్లు లేవు, రోడ్లు లేవు, రోడ్లు లేవు అని. రోడ్లు లేని ఎక్కడన్నా, ఎక్కడో ఒకసారి రోడ్లు లేకపోతే అంత రోడ్లు లేనట్టు చెప్తా ఉంటారు. అప్పటికి సరే ఓకే, జగన్ గారు రోడ్లు లేకపోతే దానికి సంబంధించి కూడా ఓ పక్క నుంచి రోడ్లు వేసుకుంటానే వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబానికి ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా జగన్ గారు ఇంకా చాలా బాగా చేసే, నాకు అంటే ఐడియా ఉండదన్న, ఇంకా చాలా బాగా మంచిగా చేస్తున్నారు. మాకు పార్టీ గురించి అని కాదు, మాకు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళ గవర్నమెంట్లో పోల్చుకుంటే మాకు జగన్ గారు వచ్చిన తర్వాత మా కుటుంబం అనేది అభివృద్ధి చెందింది. మాకు మెయిన్ అది ఒకటి కాన్సెప్ట్ అన్న. సరే, మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతా అన్నారు జగన్ గారు. ఓకే, ఇప్పుడు ఆ మాట ఏమైపోయింది? ఎలా ఓటు అడుగుతారు వచ్చి అన్న? ఆ దిశగా కూడా జగన్ గారు అడుగులు వేశారు. మద్యపానం తగ్గిస్తానన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు జగన్ గారు చేసే ఇప్పుడు చేసే ముందు కొంతమంది అన్నారు ముందు రేట్లు పెంచారు, ఆ రేట్లు పెంచారు. ఈ రేట్లు పెంచడానికి కూడా దాంట్లో ఒక భాగం అనుకోవచ్చుగా. ముందు రేట్లు పెంచితే తాగే వాళ్ళని తగ్గించమని చెప్పినట్టే కదా గవర్నమెంట్. తాగే వాళ్ళని తగ్గించండి, అది మనం తగ్గించుకోకుండా జగన్ గారు ముందు షాపులు తీసేస్తానన్నారంటే ఇది దాంట్లో భాగమే కదా. జగన్ గారు ఫస్టే చెప్పారు నేను చేసే ప్రతి పని కూడా ఆలోచించే చేస్తానని. అట్లాగే జగన్ గారు ముందు షాపులు తగ్గించడానికే రేట్లు పెంచుతున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం తాగే వాళ్ళ సంఖ్య తగ్గితే ఆటోమేటిక్గా షాపుల సంఖ్య కూడా తగ్గించవచ్చని ఆయన ఆలోచన. కానీ దానికి ఇంకా తగ్గించాలంటే దాని నుంచి గవర్నమెంట్కి వచ్చే పథకం ఆదాయం ఏదన్నా వస్తుందంటే దీనివల్లనే కదా. దానికి అప్పటికి తగ్గించుకుంటానే వస్తా ఉన్నారు. కొన్నాళ్ళు ఆగితే ఈసారి గవర్నమెంట్ వచ్చేటప్పటికి జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మందు షాపులు అనేవి ఏమీ కనపడకుండా చేస్తారు. అది ఒక్కసారిగా అవ్వాలంటే అయ్యే పని కాదు. అప్పటికి తగ్గించుకుంటానే వస్తున్నారు. 45 సంవత్సరాల మహిళలకి పెన్షన్ ఇస్తామన్నారు, హామీ కూడా నెరవేరలేదు. 45 సంవత్సరాల పెన్షన్ ఇస్తామంటే అన్న, అది ఆల్రెడీ దాని గురించి జగన్ గారు అధ్యయనం చేసే ఉంటారు. కాకపోతే అది ఒకవేళ వీలు కాలేదని చెప్పనేమో ఆల్రెడీ 40 సంవత్సరాల వాళ్ళకి ఆ పెన్షన్ సంబంధించి కానీ ఏదన్నా కానీ ఏ కులపాలకి ఆ కులపాలు అన్నట్టు ఓసీలకి కాపు నేస్తూ ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి చేదోడిస్తున్నారు, 18,750 రూపాయలు ఇస్తున్నారు. ఇంకో కులపాలు అట్లా ఈ పెన్షన్ రూపంలోనే అవి కూడా ఇస్తున్నట్టు లెక్క అట్లా.